ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా విశ్వాసులు సంఘ పెద్దలు సేవక బృందం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్య మీ కొందరాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొక పునరుద్ధానంలో ప్రభా ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులతో కలిసి ఆరాధించినట్లు నీ వాక్యమును ధ్యానించినట్లు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ కొందరాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరో గొప్పవారు గనులైన వారు భక్తులు నీతో సహవాసు సంబంధం ఉన్నవారు నీ సన్నిధికి పిలువబడుతున్నారు. మహిమ ప్రవేశం వారికి అనుగ్రహించబడింది. విడిచిపెట్టబడిన ఆత్మీయులు దైవ సేవకుల కుటుంబాలేమి, విశ్వాసుల కుటుంబాలేమి, సంఘ పెద్దల కుటుంబాలేమి, సువార్థకుల కుటుంబాలేమి, మిషనరీస్ కుటుంబాలేమి ఎంతమంది తమ ఆత్మీయులను కోల్పోయారో వారందరినీ మీరు ఆదరించవలసి వేడుకొచ్చున్నారు తండ్రి. మీ కృపలో తండ్రి ఈ పాండమిక్ సీజన్ ప్రపంచం అంతా ప్రభా అతలాకుతలం చేస్తూ ఆందోళన కలవరానికి గురి చేస్తున్నా పరిస్థితుల్లో నీ పాదాల దగ్గరికి వస్తున్నావు ప్రభు. మా పాలకుల పాపమును క్షమించండి అయ్యా. మా ప్రజల పాపమును క్షమించండి. మా పితరుల పాపమును, మా బిడ్డల పాపములు, మా పాపములు క్షమించండి ప్రభు. వైరస్ని అనుమతించిన దేవుడు అంతం చేయడానికి అధికారము కలిగిన సర్వాధికారివి నీ పాదాల దగ్గరికి వస్తున్నావు తండ్రి. చాలామందికి ఈ కర్ఫ్యూ కారణంగా ఉద్యోగాలు లేవు, పనులు లేవు, వ్యాపారాలు లేవు, తలడిల్లిపోతున్నారు తండ్రి. అనేక మంది ఉద్యోగాలు జీతాల్లో కోత విధించబడి వ్యాపారాలు నలిగి నష్టపోయారు, ఆర్థికంగా చితికిపోయారు ప్రభా. కొంతమంది ఇళ్ళకు అద్దె కట్టుకోలేకపోతున్నారయ్యా, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు, ఫోను బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి. దయతో కనికరించండి, దయ చూపించండి ప్రభా. ఎంతమంది ఇంటెన్సివ్ కేర్లో ఐసీయూలో ఉండగా కొంతమంది బైపాస్ ఆక్సిజన్, కొంతమంది మాస్క్ ఆక్సిజన్, మరి కొంతమంది వెంటిలేటర్స్ మీద ఉంచబడుతున్నారు తండ్రి. కనికరించండి ప్రభా, సంధించండి, స్పర్శించండి ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. మీ సందర్శన, మీ స్పర్శ స్వరాన్ని వారికి అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత రాజా రక్తశక్తి రాష్ట్రాలతో పెట్టి తాకవలసిన వేడుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ దొరకగా, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ దొరకగా, ఆక్సిజన్ దొరక అనేక మంది ఆందోళనతో ఆవేదన భరితంగా ఉంటున్నారు తండ్రి. కనికరించండి. కొంతమంది హోమ్ క్వారంటైన్ ఉన్నారు ప్రభు. మరికొంతమంది కరోనాకి అతీతంగా సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు తండ్రి. కనికరించండి, సంధించండి ప్రభావ, స్పర్శించండి. రక్షణార్థమై స్వస్థత కార్యం జరిగించండి. ఆధ్యాత్మిక ఎదగడానికి దోహదకరంగా స్వస్థత కార్యం జరిగించవలసిన వేడుకుంటున్నాను. ప్రతిరోజు రాత్రి 7 to 8 అత్యవసర ప్రార్థన విజ్ఞాపనలు ధూపములాగా ఉద్యమంలాగా నీ బిడ్డలైన వారు పాలిభాగస్తులే వారు కారుస్తున్న కన్నీరు విజ్ఞాపనలు చేసిన ప్రార్థనలు అతని మీ సరి ధూపంగా చేసుకుంటూ గొప్ప మేలుని ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరు అనుభవించినట్లు అతన్ని గొప్ప పెనుమార్పులు ప్రతి ఒక్కరు అనుభవించినట్లు ఆత్మకార్యంలో అనుగ్రహించవలసిన వేడుకొచ్చున్నాను అతన్ని. జరిగించండి ప్రభు. జీవాధిపతిని కుదురాలు దయ చూపించండి, కనికరించవలసిన వేడుకొచ్చాను. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా రికార్డ్ చేస్తూ వారు టెలికాస్ట్ చేస్తున్న కాబట్టి ప్రత్యేకమైన దీవెన దయచేస్తూ వారి ప్రార్థనా టీవీ బృందాన్ని యాజమాన్యం మీరు ఆశీర్వదించాల్సిన వేడుకొచ్చున్నాను. ప్రత్యేక వారి పరిచయాలు విస్తృత పరచబడాలని మీ కృపను పొడిగించండి. యశూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోవిడ్ కేర్గా మార్చబడి ఉండగా వందలాది మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రభు. అనేక మంది వైద్య సహాయం ద్వారా గొప్ప మేలును సంతరించుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభు స్టాఫ్ని జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మెడికల్ స్టాఫ్, శానిటరీ స్టాఫ్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు. త్యాగపూరితంగా చేస్తున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోవాల్సిన వేడుకొచ్చున్నాను. కనికరించండి. గొప్ప దేవుని కొందరాలు ప్రభు స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రభు కేవలం మీ ఉచితమైన కృపలో ఉన్నా తండ్రి. మీరు మాకు ఆయుష్ను పొడిగించారయ్యా. ఆరాధికులుగా ఉండాలని, నీ వాక్యాన్ని ధ్యానించాలని, మీ యొక్క చిత్తాన్ని మేము మరింతగా గ్రహించి నెరవేర్చాలని మీరు కోరుకుంటున్న రీతిలో తండ్రి. ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరూ కూడా తండ్రి
ఒక ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రతిష్ఠించమని ఆరాధన సందేశం ద్వారా మీరే మీ బిడ్డల ద్వారా సంధిస్తూ సవిస్తారాలు దీవెనలు గురించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరా, మీరు మీ గృహాల్లో ఉంటుండగానే మీ ఇళ్లలో ఉన్నటువంటి సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకాలు మీ చేతుల్లో కలిగి ఉండాలని కలిసి మాతో పాటు ప్రభువును స్తుతించి గణపరచవలసిందిగా మనం చేస్తున్నాం. 476వ పాట, స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించిదమని పాట పాడుకుందాం. 476. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము. గడచి నాటి కాలము కరుణతో నన్గాంచితివి. గడచి నాటి కాలము కరుణతో నన్గాంచితివి. వేళలే నాటి నీ కృపా చూపి నాటి మా ప్రభు. వేళలే నాటి నీ కృపా చూపి నాటి మా ప్రభు. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము. సత్య రూపి నీవేగా సకల సృష్టికర్తవు. సత్య రూపి నీవేగా సకల సృష్టికర్తవు. సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం. సతతము మమ్మేలుము హల్లెలూయా పాడెదం. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదము సన్నుతించెదము. అందరి ప్రభువు యేసే సుందర రక్షకుడు ఆ ప్రభువే అనే పాట 532వ పాట. సువార్త స్తుతి మార్గ పాటలోంచి 532వ పాట. అందరి ప్రభువు ఆ యేసే సుందర రక్షకుడా యేసే గంధమునందలి మందిరమందే పొందుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడుదాం హల్లెలూయా పూజించుదాం హల్లెలూయా అర్పించుదాం ప్రభువైన యేసు క్రీస్తునకు. అందరి ప్రభువు ఆ యేసే సుందర రక్షకుడా యేసే గంధమునందలి మందిరమందే పొందుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కృపా కనికరముల సంపన్నుడు నెపముల నెల్సగా రక్షించును. కృపా కనికరముల సంపన్నుడు నెపముల నెల్సగా రక్షించును. అద్వితీయుడు ఆ ప్రభువే అసమాన తేజోమయుడు. అద్వితీయుడు ఆ ప్రభువే అసమాన తేజోమయుడు. అందరి ప్రభువు ఆ యేసే సుందర రక్షకుడా యేసే గంధమునందలి మందిరమందే
పొందుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభు మహిమార్థం జీవించుదాం, ప్రభు పేరిట పని జరిగించుదాం. ప్రభు మహిమార్థం జీవించుదాం, ప్రభు పేరిట పని జరిగించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం, ప్రభు ప్రేమనే ప్రకటించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం, ప్రభు ప్రేమనే ప్రకటించుదాం. అందరి ప్రభువు ఆ యేసే, అందర రక్షకుడా యేసే. డందమునందలి మందిరమందే ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా స్తుతి పాడుదాం, హల్లెలూయా పూజించుదాం, హల్లెలూయా అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు, ప్రభువైన యేసు క్రీస్తునకు. చివరిగా 770వ పాట. ప్రభు యేసుని కృపలోన సాగించేది నా పనిని, ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించేదా ప్రభు పనిని. ప్రభు యేసుని కృపలోనా సాగించేదా నా పనిని, ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించేదా ప్రభు పనిని. ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించేదా ప్రభు పనిని. ప్రభు యేసుని కృపలోనా ఎందరో సోదరులు యేసుని ఎరుగక, ఎందరో సోదరులు యేసుని ఎరుగక, సన్నిధికి రాలేక చేజారుతుంటిరిగా. నా ప్రభువా నాకిమ్ము ఆత్మల వేదన, నా ప్రభువా నాకిమ్ము ఆత్మల వేదన. ప్రభు యేసుని కృపలోనా సాగించే నా పనిని, ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించే ప్రభు పనిని. ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించే ప్రభు పనిని. నేర్పుదుల్ ఓర్పుతో, పంపుదుల్ ప్రేమతో, నేర్పుదుల్ ఓర్పుతో, పంపుదుల్ ప్రేమతో. సత్యవాక్యము చేబూని చాటిల్చు సాక్షులుగా, పౌలు వలె బలపరుతున్ ఆత్మా శక్తితో. పౌలు వలె బలపరుతున్ దైవాత్మా శక్తితో. ప్రభు యేసుని కృపలోనా సాగించేదా నా పనిని, ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించేద ప్రభు పనిని. ప్రభు వాక్యం ప్రకటించుచు అప్పగించేద ప్రభు పనిని. ప్రభు యేసుని కృపలోనా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరున్న గృహాల్లోనే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడి ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 138 కీర్తన 1 నుంచి 8 వచనాలని అందరం కలిసి చదువుదాం. దావీదు కీర్తన 138. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చిదివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిదివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం 138 కీర్తనలు అనుసరించి మీ యొక్క గుణగణాలు, మహిమ ఉన్నత రచనాలు మేము గుర్తించి స్తుతించినట్లుగా తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడు బలహీనుడు ప్రభా కనికరించండి, మరుగుపరచని మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. దావీదు రచించిన ఈ 138 కీర్తన 1 నుంచి 8 వచనాలు కూడా సంపుటీకరించి సమరైజ్ చేసి ఒక టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు, సమాధానమిచ్చాడు, స్పందించాడు. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థనలకు స్పందించిన దేవుడు, సమాధానమిచ్చిన దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో కీర్తన అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఓ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ఆల్ ద పీపుల్ విల్ కమ్ టు యూ. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. ఈ 135వ కీర్తనలో ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు, స్పందించిన దేవుడు అంటూ మొదటి వచనం, ఐ విల్ ప్రైజ్ యూ విత్ మై హోల్ హార్ట్. బిఫోర్ ద గాడ్స్ ఐ విల్ సింగ్ ప్రైజెస్ టు యూ. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. విత్ మై హోల్ హార్ట్ ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్. దేవా, నా పూర్ణ హృదయముతో ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ అంటు యూ. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరి ఎదుట? దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. బిఫోర్ గాడ్స్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో అయితే దేవతల ఎదుట. బైబిల్ దేవుని దగ్గర దేవదూతలు ఉంటారు కానీ దేవతలు ఉండరు. మనం ఆరాధిస్తూ సేవిస్తున్న పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఆత్మస్వరూపమైన దేవుని యొక్క సముఖములో కోట్లాది మంది దేవదూతలు ఉంటారు కానీ దేవతలకు స్థానం లేదు. అనగా బిఫోర్ ద ఏంజల్స్, దేవదూతలు ఎదుట ప్రభుని స్తుతించి నేను ఆరాధన చేస్తాను కీర్తనగాడు సెలవిస్తూ 119 కీర్తన 4వ వచనంలో, 119 కీర్తన 46వ వచనం, సిగ్గుపడగా రాజుల ఎదుట నీ శాస్త్రములను గురించి నేను హర్షించేదను. బిఫోర్ ఏంజల్స్ అండ్ బిఫోర్ కింగ్స్, దేవదూతలు కోట్లాది మంది దూతలు ప్రభుని పరలోకంలో ఆరాధన చేస్తుంటే ఈ భూమి మీద నేను సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్ బిఫోర్ కింగ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రైజ్ యు లార్డ్. దేవా, నిన్ను స్తుతించినట్లు ఆరాధించినట్లు ఆ రాజుల ఎదుట, గనుల ఎదుట నేను సిగ్గుపడను. నీ శాసనాలు, నీ కట్టడలు, న్యాయ విధులను నేను హర్షిస్తాను అని ప్రభుని స్తుతిస్తున్నాడు. కోట్లాది దూతల చేత, దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. సేరూపులు నిన్ను సేవించే, కేరూబులు నిన్ను కొలిచే, సేరూపులు నిన్ను సేవించే, కేరూబులు నిన్ను కొలిచే, సకల పరిశుద్ధులు నిన్నే సదా స్తుతింతురు, నిన్నే సదా స్తుతింతురు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా పరలోక నివాస, పాడేద స్తుతి నీకే పరమదూతలతో. పరమదూతలు, పరిశుద్ధ దేవదూతల ఎదుట సమాజంలో నిన్ను స్తుతిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తదానంలో శుద్ధీకరించబడిన నీతిమంతుల పరిశుద్ధుల సమాజంలో నేను బిఫోర్ ద కాంగ్రిగేషన్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, those who were redeemed by the precious blood of the Lamb of
గాడ్, దేవుని గొర్రెపిల్ల ప్రభువు యేసుక్రీస్తు రక్తములో నీతిమంతులుగా తీర్చబడిన విశ్వాసుల సమాజంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అంటూ 2వ వచనం, ఐ విల్ వర్షిప్ టువర్డ్ యువర్ హోలీ టెంపుల్ అండ్ ప్రైజ్ యూ. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఈ 2వ వచనంలో మొదటి భాగం ఏంటంట, ఐ వర్షిప్ టువర్డ్ యువర్ హోలీ టెంపుల్ అండ్ ప్రైజ్ యూ. యూదులకు ఉన్న ఆనవాయితీ, యూదులు చేసుకున్న మొక్కుబడి అదేమనగా, సొలొమోను మహారాజు సుందరమైన దేవాలయం ప్రతిష్ఠిస్తున్న రోజున దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఏంటంట, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్నుదృష్టి నిలుపుదును. దేవుని యొక్క కనుదృష్టి ఈ స్థలమందు యెరూషలేము మందిరంలో చేయబడి ప్రార్థన మీద నిలిచి ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు గనక యెరూషలేము మందిరం ఎటు ఉంటే అటు వైపు తిరిగి ప్రార్థన చేయడం వారు అలవాటుగా, వాడుకగా, ఆనవాయితీగా యూదులు కలిగి ఉన్నారు, ఇశ్రాయేలీయులు. 28వ కీర్తన 2వ వచనం, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టును నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్న యథాప్రకారంగా ముమ్మారు యెరూషలేము దేవాలయం తట్టు కిటికీ తలుపులు తెరిచి మోకాలుని ప్రార్థించుతూ వచ్చిననే విషయాన్ని మనం గమనించినట్లుగా, యెరూషలేము ఎటువైపు ఉంటే ఆ దిశగా వారు మోకరించి చేతులెత్తి వారు ప్రార్థన చేయడం యూదులకు, ఇశ్రాయేలుకి వాడుక. ముస్లిం సోదరులు మక్కా ఎటు ఉంటే అటువైపు తిరిగి ప్రార్థన చేస్తారు. రాజైన ఆస అంటున్నాడు, విస్తారమైన సైన్యం చేతిలో నుంచి విడిపించబడ్డాకి మాకు శక్తి చాలదు, దేవా నీవే మాకు దిక్కు. ఎంత అద్భుతమైంది. వీ నీడ్ టు లుక్ టువర్డ్ గాడ్ ద హై. కనుక ఉన్నతుడైనటువంటి దేవుని తట్టు, దేవుని దిక్కు, దేవుడే దిక్కు అని దేవుని తట్టు తిరిగే మనము ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు కనుక చెల్లించి, అనగా ఆయన ఎక్కడున్నాడు, ఆకాశ మహాకాశం కంటే ఎత్తైన వాడు, ఉన్నతమైన వాడు, మహోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుడు కనుక మనము ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చేతులెత్తి ప్రభుని ఆరాధించున్నట్లు ఎంత అద్భుతమైంది. మహోన్నతుండా నీ నామమును, మహోన్నతుండా నీ నామమును స్తుతించుటాయే బహుమంచిది, స్తుతించుటాయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ దించుడా ఎంతో ఎంతో మంచిది. అలాగే ఈ 2వ వచనంలో 2వ భాగం అనగా, for your loving kindness and your truth, for you have magnified your word above all your names. You have magnified your word above all your names. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన నీ వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం 14వ వచనం, యోహాను 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన 2020 సంవత్సరాల ఆయన శరీరాన్ని దాల్చాడు. ఆయన మానవాకారుగా ఈ భూమి మీదకి వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా, పాపాత్మరాల స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, రాళ్ళ చేత కొట్టడానికి అందరూ సిద్ధమైపోయారు. ప్రభు యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో నుంచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అని చెప్పగా, ధర్మశాస్త్రము ఎవరిలో ఉన్న వారి పాపనైజాన్ని, కర్మ పాపాన్ని గుర్తు చేయగా రాళ్ళు కింద పడేశారు. ధర్మశాస్త్రం ప్రకారంగా పాపనైజానికి అతీతంగా పరిశుద్ధాత్మలో జన్మించిన ప్రభు యేసుక్రీస్తు, నాలో పాపం ఉండదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరని ప్రపంచానికి సవాలు ఇస్తున్న యేసయ్య పరిశుద్ధుడు. ఆయన రాళ్ళు వేయడానికి బదులు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను. ప్రభు యేసుక్రీస్తు 2 రకాలుగా
ఆమెను భౌతికముగా రాళ్లవారిలో శవంగా మారవలసిన పాపాత్మురాల్ని ఆయన శిక్ష నుంచి తప్పించి భౌతిక రక్షణ కాకుండా రెండవది ఆత్మ సంబంధముగా ఆమె పాపములో ప్రభు యేసుక్రీస్తు అడ్డుకొని ఉండకపోతే పాపంలో చనిపోతే పాతాళానికి నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయేది. ఆమె ఆత్మకు పాపక్షమాపణ ఆత్మరక్షణ కార్యాన్ని జరిగించాడు. ఎంత అద్భుతమైంది. కనుక యేసన్నాడు నేను నీకు శిక్ష విధింపను. కృపలో యేసయ్య ఆమెకు క్షమా ప్రసాదిస్తూ సత్యము ద్వారా అంటున్నాడు, సిన్ నో మోర్, ఇక నువ్వు పాపము చేయము. పంది లాంటి ఆమె జీవితము పావురులాగా మారింది. పావురాన్ని బలవంతంగా మురుగుంటలో ముంచితే అది వదిలించుకొని కొలంలోకి వెళ్ళి జలకాలాడి అది ఎత్తైన కొండ మీదకి వస్తుంది. ఎంత అద్భుతమైనది. 85వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, కృపా సత్యములు ఒకదానొకటి కలుసుకున్నవి, నీతి సమాధానం ఒకదానొకటి ముత్తు పెట్టుకున్నవి. కృపా సత్యం, గ్రేస్ అండ్ ట్రూత్ హ్యావ్ కమ్ టుగెదర్. కృపా సత్యములు ఒకదానొకటి కలుసుకుంటున్నాయి. గ్రేస్ అండ్ ట్రూత్ విల్ నెవర్ కమ్ టుగెదర్. కృపా సత్యములు అనేవి కూడా ఒకదానికి విరుద్ధమైన లక్షణాలు కలిగినవి. అవి రెండు కూడా రెండుకి కలుసుకోలేవు. కానీ కృపా సత్య సంపూర్ణ దగ్గర కలిసిపోయి పాపికి క్షమాపణ, ఆత్మకు రక్షణ కార్యము అందించబడింది. ఎంత అద్భుతమైంది. సత్యం పలుకుతున్నాడు, సిన్ నో మోర్, ఇక నువ్వు పాపము చేయకము. కృపా సత్య సంపూర్ణుడు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. ఆయన కృపా సత్యములను బట్టి దేవుని యొక్క నామానికి మనం కృతజ్ఞతాస్తుతులు కనుక చెల్లించున్నట్లుగా నీవిచ్చిన నీ వాక్యమును నువ్వు గొప్ప చేస్తున్నావు. ఎంత అద్భుతమైనది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన గురించి వాక్యమైనటువంటి దేవుని గురించి రాయబడింది. 19వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యమైన దేవా నీకు వందనాలని ఉదయకాలం మనం ప్రభువును స్తుతించాలి. వాక్యమై ఉన్నవో దేవా, వాక్యమై ఉన్నవో ప్రభువా, వాక్యమై ఉన్నవో దేవా, వాక్యమై ఉన్నవో ప్రభువా. వాక్యమైన దేవా ఉదయకాలము నీ కృపా సత్యములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధ దూతలు ఎదుట, రాజులు ఎదుట, పరిశుద్ధమైన విమోచించబడిన సమాజం ఎదుట నేను నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంటూ 3వ వచనం, ఇన్ ద డే వెన్ ఐ క్రైడ్ అవుట్ యు ఆన్సర్డ్ మీ, మేడ్ మీ బోల్డ్ విత్ స్ట్రెంగ్త్ ఇన్ మై సోల్. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మొర్రపెట్టిన దినమున ఆయన ఉత్తరమిచ్చిన వాడుగా, ప్రాణములో త్రాణ పుట్టించేవాడు, ఆయన ధైర్యపరిచే దేవుడు. 4వ వచనం, ఆల్ ద కింగ్స్ ఆఫ్ ఎర్త్ షల్ ప్రైజ్ యూ ఓ లార్డ్ వెన్ దే హియర్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. రాజులు సైతం కూడా దేవుని మాటలు విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వ్యక్తిగతంగా మనము దేవుని స్తుతించాలని, ఆయన కృపా సత్య సంపూర్ణుడని, వాక్యమైన దేవుడు అని, దేవదూతల ఎదుట పరిశుద్ధమైన సమాజంలో మనము దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే అనుభవంలో మనం ఉండాలి. 5వ వచనం, దే షల్ సింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ గ్రేట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేసెదరు. 6వ వచనం, దో ద లార్డ్ ఈజ్ ఆన్ హై యెట్ హీ రిగార్డ్స్ ద లోలీ బట్ ద ప్రౌడ్ హీ నోస్ ఫ్రమ్ ఏ ఫార్. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైన దేవుడు. 113వ కీర్తన 4 నుంచి 7 వచనాలు మనం గమనిస్తే 113వ కీర్తన 4 నుంచి 7 వచనాలు, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. 5వ వచనం, 113వ కీర్తన 5వ వచనం, ఉన్నత మందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? నీతో పోల్చుటకు సర్వేశ ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథా చాలవు 10,000 నలుకలు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరు లేరు ప్రకాశ. 7వ వచనం, ప్రధానంలో తన ప్రజల ప్రధానంతోనూ వారితో కూడా కూర్చుండబెట్టడకై
8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పెంట కుప్పల మీద నుంచి ఆయన పైకి లేవనెత్తి గద్దె మీద ఉన్న దావీదుని గద్దెల మీదకి తీసుకుని వెళ్ళిన దేవుడు, గద్దె మీద కనిపించిన వారి సైతము ఆయన గడ్డిని కనిపించినవాడు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవు, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవు, గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి, గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడవివే నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడవివే నాదు కోట కొండయు నీవే. సింహాసనం మీద ఉన్న రాజు అయినటువంటి హేరోదు ప్రజలందరూ అంటున్నారట, హేరోదు ఉపన్యాసం వింటుండగా ప్రజలు అన్నారట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అనగానే తను తాను హెచ్చించుకున్నాడట. వెంటనే పురుగులు పడి చనిపోయినట్లుగా మొత్తం పడినట్లుగా దేవుని వాక్యులు మనం గమనిస్తున్నాం. గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపని అనుగ్రహించేవాడు. ఎంత అద్భుతమైంది. సమాజ మందిరంలో పరిసేయుడు సుంకరి వెళ్ళారట ప్రార్థన చేయడానికి. పరిసేయుడు తనతో నీతిమంతుడుగా హెచ్చించుకుంటూ, నేను చోరుడని కాను, జారుడని కాదు, నేను అవినీతికి అక్రమాలకి పాల్పడిన వ్యక్తిని కాదు, నేను అన్యాయస్తుడిని కాదు అని తను తాను హెచ్చించుకుంటూ నేను నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు. నేను దశమ భాగాలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుకలు చెల్లిస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఇక నేను అందరికీ సహాయం చేస్తున్నాను అని తను హెచ్చించుకుంటుండగా దేవుడు తను తాను హెచ్చించుకున్న పరిచయుడు ప్రార్థన వినలేదు. కానీ ఆ సుంకిరి అట, దీనుడు అయిన సుంకిరి వచ్చి దేవాలయపు తట్టు కూడా నేను ఎత్తడానికి నాకు అర్హత లేదు, పాపినైన దేవా, పాపిన నన్ను కరుణించుము, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, నన్ను కరుణించమని దీనముగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు. ఎంత అద్భుతం. గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు అహంకారాలను ఎదిరించేవాడు, దీనులకు తన కృపని అనుగ్రహించేవాడు. ఎంత అద్భుతమైంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడగును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపట చేయడగును, వినయము గలవారి ఎడల నివసించుచున్నాను. దీనుల ఎడల, వినయము గారి వారి ఎడల నేను నివసించే దేవుడు అని అంటున్నాడు. ఎంత మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహోన్నతుడైన దేవుడు దీనులతో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి సమ్మతి ఇష్టపడుతున్నాడు దేవునిగా. ఈ ఉదయకాలం మనం ప్రభుని స్తుతించబద్దులై ఉంటున్నాం. 138 వచనం, దో ఐ వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ట్రబుల్ యూ విల్ రివైవ్ మీ, యూ విల్ స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అగైన్స్ ద రాత్ ఆఫ్ మై ఎనిమీస్. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. దో ఐ వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ట్రబుల్. 23వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, దో ఐ వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ద డెత్. గాఢాంధకారపు ఛాయలలో, మరణాంధకారపు ఛాయలలో నేను పోయినను, నీవు నన్ను కాపాడే దేవుడవు, నీవు నాకు తోడుగా ఉంటావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారములో నే నడచిన వేళలలో
గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలెనను కులు కాపాడును జడియను బెదరను నా యేసు నాతోనుండగా జడియను బెదరను నా యేసు నాతోనుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో గాఢాంధకారము లోయ అనుభవం ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్యం, కరోనా బారిన పడుతున్న పరిస్థితులు కావచ్చు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు తోడుకున్నాడు, నన్ను ఇంటెన్సివ్ కేర్లో నుంచి ఇంటిలోకి తీసుకుని వస్తాడు. ఎనిమిది బ్రాంచ్ సంఘ పెద్ద బ్రదర్ శ్రీను ఎన్ఎస్ పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్న బ్రదర్ శ్రీను తను బైపాస్ ఆక్సిజన్ పెట్టారు యశూర్ హాస్పిటల్. కొన్నిసార్లు మళ్ళీ ఆక్సిజన్ లెవెల్ పెరిగిన తర్వాత మాస్క్ ఆక్సిజన్ పెడుతున్నారు. మాస్క్ ఆక్సిజన్ అయినా, ఒకవేళ బైపాస్ ఆక్సిజన్ అయినా, కొంతమందికి ఒకవేళ వెంటిలేటర్ వెళ్తున్నప్పుడు కూడా వెంటిలేటర్ అనే గాఢాంధకారపు లోయ అయినా, బైపాస్ ఆక్సిజన్ ఏంటంటే ఆక్సిజన్ అనే గాఢాంధకారపు లోయ అయినా, మాస్క్ ఆక్సిజన్ ఏంటంటే ఒక గాఢాంధకారపు లోయైనా, కరోనా, కొరాట్స్ 5 12/25, లంగ్స్ ఇన్ఫెక్షన్ 15/25, ఈ మధ్య ఒక సహోదరుడికి 19/25, అది ఒకవేళ లంగ్స్ ఇన్ఫెక్షన్ 90/25 అయినా, కొరాట్స్ 5 కంటే పైన ఉన్నప్పుడు కూడా, ఒకవేళ బైపాస్ ఆక్సిజన్ నుంచి ఒక దాటిపోతున్నా సరే గాఢాంధకారపు ఛాయలు. ఇఫ్ ఐ వాక్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణపు ఛాయలో, గాఢాంధకారు ఛాయలో ఉన్నా సరే నేను భయపడను. ఐ విల్ హ్యావ్ నో ఫియర్. నేను భయపడను కారణమనుగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము, దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఆదరించి, బలపరిచి, ప్రోత్సహించి, ఉజ్జీవపరిచి, తన ఉనికిని కనిపించడానికి ఊపిరి పడించగల దేవుడు కనుక నేను భయపడను. ఆయన అభయ హస్తాల్లో నేను భద్రపరచుకున్నాను. ఆయన అభయ వాగ్దానాలు దేవుడు నా కొరకు పొందుపరిచాడు, అనుగ్రహించాడు కనుక ఐ క్లైమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని అభయ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం నేను ప్రభువును స్తుతిస్తాను, ఆరాధిస్తాను. ఎంత అద్భుతమైంది. నీతో పోల్చగలిగిన వారు ఎవరు? యేసయ్యా, సరిరారెవరయ్యా నీకు అంటూ ఉదయకాలం అందరూ కూడా ప్రభువును స్తుతిద్దామా, ఆరాధించేద్దామా. సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. ఎనిమిదో వచ్చున్నాడు, ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ కన్సర్న్స్ మీ, యువర్ మెర్సీ ఓ లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, డు నాట్ ఫర్సేక్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఎంత అద్భుతమంది. ఎవరి కాల సమయంలో కనుక దేవుని అభయ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం, ఆరాధించి. అందరూ దయచేసి లేచి ప్లీజ్ స్టాండ్ టుగెదర్ వేర్ ఎవర్ యు ఆర్. మీరున్న స్థలంలో లేచి నిలబడండి, చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఆయన అంటున్నాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు. జలములలో పడి వెళ్తున్నా అవి నీ మీద పొల్లిపారము. శ్రమలనే జలాలు, కరోనా అనే జలాలు, ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధలు అనే జలాల్లో ఉంటుండగా అగ్గిలో పడి నడిచి వెళ్ళిపోతున్నప్పటికీ అవి నిన్ను కాల్చలేవు. ఎంత అద్భుతమైంది. కరోనా అనే అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోతున్నా సరే, అది ఒకవేళ బైపాస్ ఆక్సిజన్ కావచ్చు, మాస్క్ ఆక్సిజన్ కావచ్చు, ఈవెన్ అప్ టు ద మార్క్ ఆఫ్ వెంటిలేటర్ లాంటి అగ్ని జ్వాల అయినా సరే, ప్రభు ఆయన అపర్ణహస్తం అభయ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ అరచేతిలో చెక్కుకున్న దేవుడు తన రక్తం ఇచ్చి ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నట్టుగా ఈ ఉదయకాలం ప్రభుని ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసి ఎంతో గొప్ప దేవుడు యేసయ్యా. కనుక ఆయన అన్నాడు, నేను నిన్ను విడువాను ఎన్నడను, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడువాను ఎన్నడను, ఎడబాయను. ఒకవేళ తల్లేనే మర్చిపోతుందేమో, కానీ ఈ కరోనా దినాల్లో భార్య దగ్గర లేదని, భర్త దగ్గర లేదని, బిడ్డల దగ్గర లేదని, తోబుట్టుల దగ్గర లేదని, తల్లి దగ్గర లేదని, తండ్రి దగ్గర లేదని,
అయ్యో అని వాపోతున్నాయేమో, వేదంతో ఉన్నాయేమో, కన్నీటితోనేమో, ఏమైపోతానో అనుకుంటూ ఒకరు దిగులుతో, ఒకరు కురిగిపోయిన పరిస్థితులు ఉండగా, ఈవెన్ ఐ వాక్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డెత్, మరణపు ఛాయల్లోనికి నేను వెళ్ళిపోతున్నాను సరే, అక్కడ ఆయన సన్నిధి, గాడ్ ఈజ్ ఆమ్నిషెంట్, ఆయన సన్నిధి ఉన్నది. హాస్పిటల్లో దేవుని సన్నిధి ఉన్నది, ఐసీయూలో దేవుని సన్నిధి ఉన్నది, హోమ్ క్వారంటైన్ ఇంటిలో ఉండగా దేవుని సన్నిధి. నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్స్ ప్రెజెన్స్ గో విత్ యూ. దేవుడు అన్నాడు, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ, నా సన్నిధి నీకు తోడుగా ఉంచునని సెలవిచ్చి దేవుడు ఆ సన్నిధిని అనుభవిస్తుండగా ఎందుకు ఆందోళన కలవరంతో ఉంటున్న ఉదయకాలం ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా, ప్రభుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా. తల్లి మరుస్తుందేమో కానీ పర్వతాలను తొలగిపోతేమో నేను నా కృపని నిన్ను విడిచిపోవాలని సెలవిస్తున్నాడు. పర్వతములను తొలగిపోయాను, మెట్టలను తత్తలను, నా కృపని విడిచిపోదు. ఎంత అద్భుతమైంది. అందరూ చేతులు పైకెత్తి, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుములా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లో నీయను నేను, నిన్ను కాపాడువాడు గునుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంతము నీదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముతాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మహోన్నతుడా, మహోన్నతమైన స్థలంలో నివసించువాడా, పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసవి, మహోన్నతమైన స్థలంలో నివసించిన వాడు అయినప్పటికీ వినయముగాలు వారి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు ప్రభువా. దీనులకు కృప అనుగ్రహించేవాడి, అహంకారులను ఎదిరించేవాడి, దీనులకు కృప అనుగ్రహించేవాడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మీ అభయ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాలం 138వ కీర్తన అనుసరించిన తండ్రి. ఒకవేళ మా ప్రియులు వెంటిలేటర్ల మీద ఉన్న, బైపాస్ ఆక్సిజన్ కలిగి ఉన్నా, మాస్క్ ఆక్సిజన్ కలిగి ఉన్నా, వార్డులో ఉన్నా, హోమ్ క్వారంటైన్లో ఉన్నా, అయ్యా ప్రయాణాల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ నా తండ్రి నువ్వు సర్వజ్ఞానం కలిగిన దేవుడుగా, ఆమ్నిషెంట్ గాడ్, సర్వవ్యాపి అయిన దేవుడుగా మీ వాగ్దానాలు మాతో ఉన్నాయి. అరచేతిలో చెక్కుకున్నాను సెలవిచ్చారు, భయపడొద్దని సెలవిచ్చింది దేవుడు ప్రభువా. మా స్థితిగతులను చూస్తూ అయ్యా గడ్డి మీద ఉన్నవాడిని గద్దె మీద తీసుకొచ్చిన దేవుడు ప్రభువా. దీనులైన వారికి ఉన్నతమైన అతని ఘనమైన స్థితిని మీరు అనుగ్రహించిన దేవుడుగా ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఒకరోజు అయ్యా పరిశుద్ధ దేవదూతలతో పరిశుద్ధులతో కలిసిన తండ్రి ఆ పరలోకంలో మిమ్మల్ని ప్రస్తుతించగలం తండ్రి. ఆ ధన్యకరమైన స్థితి మేము మాకు అనుగ్రహించు పర్యంతమున తండ్రి, లేక మీరు మహామహిమతో వచ్చు పర్యంతం, లేక మీరు మమ్మల్ని పిలుచు పర్యంతమున తండ్రి, మేము ఆరాధకులుగా నా తండ్రి నీకు ప్రీతిపాత్రులుగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ రప్ప తండ్రి.
ఆ ప్రకారంగా జీవిస్తున్నారు తండ్రి. అనేకమైన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంచబడాలని మీరు మమ్మల్ని కోరుకుంటూ, వాక్యమైన దేవుడిగా మమ్మల్ని బలపరిచి ఆదరిస్తూ హెచ్చరిస్తూ సరిచేస్తూ సమీపస్తుగా చేస్తూ నీ స్వారీ పేరు మేము సంతరించుకోవాలని కోరుకుంటున్న దేవుడిగా ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్స్లో పాల్గొన్న ఆత్మీయులతో కలిసి కలవరిశిల్లో సర్వమానవాళి పాపను ప్రాయశ్చిత్తార్థమై కాచిన పరిశుద్ధమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ పాత్ర చేతపుచ్చుకుని వందనములు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఉదయకాలము దేవుని వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ రామకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, వారు హెబ్రోన్ అసెంబ్లీస్లో మరి ఇవాంజలిస్ట్గా ఉంటూ వారు మరి వివాహం చేసుకోకుండా సమర్పించుకొని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభు మహిమార్థం వినియోగించబడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం మన మధ్యకు వస్తూ దేవుని వాక్యం అందిస్తూ మనం బలపరుస్తున్నారు. వారికి మిషనరీ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ఆ ట్రైబల్ ప్లేసెస్, అడవి, కొండ, అనాగరిక ప్రాంతాల మధ్యలోనికి వారు ఆ పరిశీలనలో కూడా పాలుభాగస్తులు అవుతూ 1-2 సార్లు ఈపీఎఫ్ సహవాసంలో ఉన్నటువంటి సేవకు బృందాన్ని కూడా వారు ట్రైబల్ మినిస్ట్రీకి వారు తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వారు జనవరిలో వారు అండమాన్స్లో అనాగరిక జాతి ప్రజల మధ్య పరిచయలు ఉండి వచ్చారు. తర్వాత అనేక మంది భిక్షగాలను ఎవరు ప్రేమించరు, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు కూడా అన్నం పెట్టి దేవుని ప్రేమను పరచడానికి అనేక మంది అందులు కళ్ళు కనబడినట్టు వారి మధ్యలోకి వెళ్ళి కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి ఆ దివ్యమైన పరిచర్య వారు జరిగిస్తున్నారు. అందుని బట్టి సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నారు. వారు కూడా మనలను ఆ విధంగా పురుకొల్పుతూ మనం కూడా ఆ విధంగా సంఘం అలాంటి దాతృత్వాన్ని కలిగి ఉండాలని, అనేకమైన పరిస్థితులు ఉన్నటువంటి అనార్థులకి మనం ఆపన్నాస్తాన్ని అందించాలని మనం పురుకొల్పుతూ బలపరుస్తున్న దైవ సేవకులు రామకృష్ణ గారిని బట్టి నేను సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో దైవజనులు బ్రదర్ రామకృష్ణ గారు దేవుని వాక్యం అందించడం ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. రండి, ఈ దినము ధ్యానాంశం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి నాయన ఈ దినము కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినందులకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా ప్రభువా మీ కృపా సింహాసనం దగ్గర మిమ్మల్ని ఆరాధించి ధన్యత ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీరు మాట్లాడితే మేము వినాలి అని, మరి మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవాలని ఆశపడి దాసుడు యజమానుల చేతి వైపు చూస్తున్నట్లుగా మేమందరం కూడా మా మధ్యలో ఆత్మస్వరూపుగా సంచరిస్తున్నటువంటి మీ వైపే మేము చూస్తున్నాం. ప్రభువా, నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడినని, బలహీనమైన వాడిని యథార్థంగా ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను మీరు దూరపరచండి. కేవలం మీరు మాత్రం ఇక్కడ నిలవబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైనటువంటి తలంపులను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని చదవబడిన లేఖన భాగములను మమ్మలను మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే దాని కొరకు ఒక మాట మనం చదువుతూ వచ్చాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఇన్ బిబ్లికల్ టెర్మినాలజీ, బైబిల్ యొక్క భాషలో ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఏమంటారంటే గాస్పెల్ మేనిఫెస్టో అంటారు. అంటే సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి ఎందు నిమిత్తం రావాల్సి వచ్చింది అంటే ఆయన రావడానికి
ఇంచుమించు 750 సంవత్సరాలకి పూర్వమే ఇది యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్పబడినటువంటి ప్రవచన భాగమే ఇది ఇక్కడ నెరవేర్చబడుతూ వస్తూ ఉంది. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకు దొరికినటువంటి ఆ గ్రంథపు చుట్టని ఆయన తీసుకుని ఆ రోజున సమాజ మందిరంలో చదువుతూ వచ్చినారు. సో ఇదేంటిదంటే గాస్పెల్ మేనిఫెస్టో, సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి అంటే ఇక్కడ రాయబడిన విషయాలు ఉన్నాయి కదా. బీదలకు సువార్త ప్రకటించాలని దేవుడు నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, మరి నలిగిన వారిని విడిపించడానికి మరి నేను ఇక్కడికి పంపబడ్డాను అన్నాడు. దీంట్లో ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానాంశంగా మనం తీసుకుందాం. గ్రుడ్డి వారికి చూపును కలుగ చేయడానికి కొరకు నేను ఈ భూమి మీదకి పంపబడుతూ వచ్చినాను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే గురుడితనంలో ఉన్నారో అట్టి వారికి చూపునివ్వడానికి కొరకట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. మరి అయితే ఎవరు గుడ్డివారు? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి మ్యాక్సిమం అందరూ కూడా చాలామంది వరకు కూడా చూపు ఉన్నటువంటి వారే కదా, అందరూ కూడా నేత్రాలతో చూడగలిగినటువంటి స్థితిలో ఉన్నవారే కదా. మరి ఎవరికి ఏ గుడ్డితనంలో ఉన్న వారికి ప్రభు సువార్త ప్రకటించడానికి లేదా వారి యొక్క కన్నులు తెరువు చేయడానికి నేను వచ్చాను అని సెలవిస్తూ ఉన్నారంటే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, వాస్తవంగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమనంటే ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తనకు కచ్చడములను చేసుకునిరి అని రాయబడి. ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని రాయబడింది. అంటే ఎవరు వీరిద్దరు అంటే ఆదాము హవ్వ. 7వ వచనంలో ఏమని రాయబడిందంటే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని రాయబడింది. అంటే మరి ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలోనే లేదా ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లోనే మరి దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టిస్తూ వచ్చినాడు, నిర్మిస్తూ వచ్చినాడు, సృజిస్తూ వచ్చినాడు కదా. మరి అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి లేవా? వాళ్ళు గ్రుడ్డివారా అంటే కాదు. కానీ ఏంటి ఇక్కడ వారిద్దరి కన్నులు తెరవబడెను అని పరిశుద్ధాత్మదేవుడు రాయించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మొదటి మానవుడైనటువంటి ఆదాముని హవ్వని దేవుడు నిర్మించినప్పుడు వారికి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు, మనోనేత్రాలని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే ఆ మనోనేత్రాలు ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి నేత్రాలు, స్పిరిచువల్ విజన్ దే హ్యావ్, ఆత్మీయమైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నారు. కాబట్టే వారు ప్రతిరోజు కూడా తమను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నారు, ఆ దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉన్నారు, ఆ దేవునితో కలిసి సహవాసం చేస్తూ ఆ ఏదైనా వనంలో వాళ్ళు నడవగలుగుతూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 3వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే 3వ అధ్యాయంలో దేవుడు చేయొద్దన్న పనిని వారు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వారు పాపము చేస్తూ వచ్చారో అప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు, ఏ నేత్రాలైతే దేవుడు వారికి అనుగ్రహించినాడో ఆ ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు ముయ్యబడుతూ వచ్చినాయి. ఇప్పుడు 7వ వచనంలో చెప్పబడినట్లుగా బాహ్య నేత్రాలు లేదా శరీర సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడుతూ వచ్చినాయి. అందుకని అక్కడ రాయబడింది అప్పుడు వారు తాము దిగంబరులమని తెలుసుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే వారు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నారో అప్పటి వరకు వారు దిగంబరులు అన్నటువంటి సంగతి వారికి తెలియదు, పాపం అంటే ఏంటో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ముఖాముఖిగా చూసేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవము ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపము చేస్తూ వచ్చారో ఆత్మీయమైనటువంటి నేత్రాలు ముయ్యబడుతూ వచ్చినాయి, శరీర సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడుతూ వచ్చినాయి. ఇప్పుడు వారు పాపులు అని గ్రహిస్తూ వచ్చినారు. అదే సందర్భంలో ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని వీళ్ళు భయపడుతూ వస్తున్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేక చెట్టుచాటును దాక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో కలిసి సహవాసం చేసేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను కూడా వీరు పోగొట్టుకుంటూ వచ్చినారు. అంటే ఆ రోజు మొదలుకొని ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలోనికి వచ్చేసింది
మానవుని యొక్క జీవితం. ఇప్పుడు ఆదాము మొదలుకుని తర్వాత ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ఆ దేవుడిచ్చినటువంటి మనోనేత్రాలు మూయబడినటువంటి స్థితిలో నుండి ఈ ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనం కలిగినటువంటి ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి నేత్రాలు మాత్రమే కలిగి జీవిస్తూ వస్తూ ఉన్నారు. అందుకనే కదా అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకాశమట మనకి కనబడుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసిందట ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు చాలామంది ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది. కాబట్టే చాలామంది చదువుకున్నటువంటి వారు సైతము, ఎంతో విద్యాబుద్ధులు కలిగినటువంటి వారు, ఎంతో జ్ఞానము కలిగినటువంటి వారు సైతము కూడా సృష్టికర్త అయినటువంటి తమను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, వారి అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని అనుగ్రహించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేనటువంటి వాటిని ఆరాధిస్తూ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధిస్తూ జీవించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వారి మనోనేత్రాలు మూయబడినటువంటి స్థితిలో, ఆత్మీయమైనటువంటి అంధత్వంలో, ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో జీవిస్తున్నటువంటి కారణమే ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఇలాంటి గుడ్డితనం కలిగినటువంటి వారిని వారికి చూపి ఇవ్వడానికి, వారి యొక్క నేత్రాలు వెలిగించడానికి కొరకే ఆ సువార్త ప్రణాళిక ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చినాడు. అందుకనే పౌలు మరొక మాట అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, ఇప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడినాయి అని. ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుని ప్రభు దగ్గర వారి పాపముల కొరకు పశ్చాత్తాపడతారో, ఎవరైతే వారి మనస్సు మార్చుకుని మారు మనసు పొందుతారో, ఎవరైతే ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుతారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బహిరంగంగా మరి ముంచుడు బాప్తిస్మంలో సాక్ష్యమిస్తారో, అట్టి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినటువంటి స్థితిలోనికి వస్తాయి ప్రియదేవుని బిడ్డ. కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను కూడా మన మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి. దేవుడు మనకి మరలా ఆ కోల్పోయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిని తిరిగి మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. మంచిదే. అయితే ఈ ఉదయకాల సమయంలో తలంపు ఏంటంటే, ఒకప్పుడు ఎలాగో మనం ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో గుడ్డితనంలో ఉన్నాం మనము, అలాంటి మనల్ని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఈ రోజున ఆయన కలవరి శిలువలో చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి బలియాగం ద్వారా, ఆ శిలువ బలియాగం నందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో మనం కడగబడడం ద్వారా ఈ రోజున మన మనోనేత్రాలు వెలిగిస్తూ వచ్చినాడు ప్రభు. మరలా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూసేటటువంటి ధన్యత ఇచ్చినాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి ఆధిక్యత ఇచ్చినాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో కలిసి నడిచేటటువంటి సహవాసం చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన కనుదృష్టి ప్రతిరోజు కూడా ఏమవుతూ ఉండాలి తెలుసా? ఎదుగుతూ ఉండాలండి. పుట్టిన పసిబిడ్డ కళ్ళు తెరవడానికి చాలా కష్టపడతాడు. ఆ తర్వాత రోజు వెంబడి రోజు జరిగేసరికి తను చక్కగా కళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటాడు, అన్నీ కూడా చూడగలుగుతుంటాడు. ఇంకా కొంత వయసు ఎదుగుతూ ఉండేసరికి వాళ్ళ తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఇంట్లో వాళ్ళు ఎవరో, వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేయగలుగుతాడు. చక్కగా ప్రతి వస్తువుని కూడా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాడు. అట్లాగే నా జీవితంలో కూడా ప్రభువులో నూతనంగా జన్మించిన రోజు మొదలుకొని మనం ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి, ద స్పిరిచువల్ విజన్ మస్ట్ బీ ఇంప్రూవ్. ఇది కూడా ఎదుగుతూ ఉండాలి ప్రియదేవుని బిడ్డ. అట్లా ఎదగాలంటే ఏం చేయాలా? అపోస్తలుడైన పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా లుక్ అన్ టు జీసస్, యేసు వైపు చూస్తూ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తామో అప్పుడు ఈ కనుదృష్టి అనేది కూడా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. సరే రండి, బైబిల్ గ్రంథంలో ఎటువంటి కనుదృష్టి
అంటే ఐ మీన్ స్పిరిచువల్ విజన్, ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి మనం కలిగి ఉండాలి అని ప్రభువు మన పట్ల ఇష్టపడుతున్నాడో, అలాంటి కనుదృష్టి కలిగి లేని కారణాన్ని బట్టి వచ్చిన నష్టాలేంటో ఒక 2-3 సంగతులు దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకుని ఈ ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి ఏ విధంగా ఉందన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యపు వెలుగులో మరొకసారి మనం పరీక్షించుకుని సరిచేసుకునే దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి సంగతి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 31-32 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది ఏమనంటే, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. సో ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఒకసారి మనం చదివిన వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా రాయించాడు ఏమనంటే, యెహోవా బిలాము కన్నులు తెరచెను అని రాయించినాడు. ఒకసారి ఇక్కడ ఆగుదామా, ఒకసారి ఇట్లా ఆలోచన చేద్దామా. యెహోవా, ఈ 31వ వచనంలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక అని రాయబడి, అంటే అప్పటి వరకు బిలాము గుడ్డివాడా, బిలాము కళ్ళు లేనివాడా, నేత్రాలు లేనివాడా? మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు 31వ వచనంలో రాయించినాడు ప్రత్యేకముగా, యెహోవా బిలాము కన్నులు తెరిచాడు కాబట్టే అతను చూడగలిగినాడు అని ఎందుకు రాయించినాడు అంటే, ఒకసారి ఈ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం చూస్తే 22వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ మోయాబీలుకి రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బాలాకు. అయితే ఇదే అధ్యాయంలో మనకి బిలాము అనేటటువంటి ఒక దేవుని ప్రవక్త కూడా కనిపిస్తాడు. ఇతడు ఇజ్రాయేలీలని ఆశీర్వదించడానికి కొరకై దేవుని చేత ప్రత్యేకపరచబడి, దేవుని చేత పరిశుద్ధపరచబడి, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి ఇజ్రాయేలీలకి ప్రవక్త బిలాము. బాలాకు వచ్చి మోయాబీల రాజు. మోయాబీలు అంటే శాపగ్రస్తమైనటువంటి దేశం అన్నమాట. అది మోయాబీలు, అమోరీలు దేవుని వాక్య ప్రకారముగా. కాబట్టి ఇప్పుడు అది శాపగ్రస్తమైనటువంటి దేశానికి రాజు బాలాకైతే, దేవుని ప్రజలను ఆశీర్వదించడానికి కొరకు దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి ప్రవక్త బిలాము. ఇప్పుడు ఆ బాలాకు బిలాముని పిలిపించి, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలని శపించాలి అని అతనికి ఒక వర్తమానం పంపించాడు. ఇప్పుడు అతను అన్నాడు, నేను నా దేవుని దగ్గర ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. ఇప్పుడు 22వ అధ్యాయంలోనే 12వ వచనంలో దేవుడు అంటాడు, స్పష్టంగా చెప్పినాడు, బిలాము నువ్వు అట్లా వెళ్ళకూడదు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలని ఆశీర్వదించడానికి కొరకు నేను నిన్ను ప్రతిష్ఠించినటువంటి ప్రవక్తవు కాబట్టి నీవు ఆ శాపగ్రస్తమైనటువంటి రాజు చెప్పిన మాట విని ఈ ఆశీర్వాదానికి వారసులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలను నువ్వు శపించకూడదు, నువ్వు వెళ్ళొద్దు అని చెబుతూ వచ్చినాడు. ఇప్పుడు ఇదే మాట బాలాకు చెప్పినాడు బిలాము. మళ్ళీ బాలాకు ఏం చేస్తున్నాడంటే, ఇంకా కొంచెం డబ్బు ఆశ చూపించాడు. ఇంకా నేను నీకు విస్తారమైన డబ్బు ఇస్తాను, బంగారం ఇస్తాను, నీకు మంచి ఘనత వస్తుంది అని మళ్ళీ అతను మోసం చేయడానికి కొరకు మళ్ళీ ప్రజలను పంపించాడు, వాళ్ళ యొక్క ప్రజల్ని. ఇప్పుడు బిలాం మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా, తన డబ్బు కొరకు, తన ఘనత కోసము మళ్ళీ రెండవసారి దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకసారి చెప్పాడు కదా వెళ్ళొద్దు అని. మనం కూడా చాలా సందర్భాలు అలాగే చేస్తాం. దేవా ఇది నీ చిత్తమేనా, నేను ఈ పని చేయొచ్చా, లేకపోతే నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా, లేదా నేను ఈ వ్యక్తితో కలిసి ముందుకు వెళ్ళొచ్చా, ఉద్యోగం చేయొచ్చా, చదవచ్చా అని ప్రభుని మనం అడుగుతాం. అప్పుడు ప్రభు మనతో స్పష్టంగా చెప్తారు, ఇది నా చిత్తము కాదు, ఇది వద్దు అంటే అంతే మనం వెంటనే ఆగిపోవాలి. ఇంకా అది అవతల వ్యక్తి నీకు ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా, ఆ అవతలది నీకు ఎంత లాభకరమైనటువంటిది అనిపించినా నీ మనసుకి, వన్స్ దేవుడు చెప్పాడు వద్దు అని చెప్పాడు కాబట్టి మనం ఆగిపోవాలి. మళ్ళీ దేవుడిని మనము శోధించకూడదు. బిలాం చేసిన తప్పదే. ఒకసారి చెప్పాడు దేవుడు, స్పష్టంగా చెప్పినాడు, బిలాం
నువ్వు దేవుని ప్రజలను ఆశీర్వదించడానికి నియమించబడిన ప్రవక్తవయ్యా, దేవుని ప్రజలను క్షమించడానికి అట్లా వెళ్ళకూడదు అని చెప్పినాడు. అంతే, నన్ను క్షమించు ప్రభువా, ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయను ప్రభు అని ఆగిపోవాల్సింది బిలాం. కానీ మళ్ళీ అతను రాజు చేత శోధించబడ్డాడు, చాలా డబ్బు వస్తుంది, చాలా ఘనత వస్తుంది అని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుణ్ణి శోధించినాడు, బయలుదేరాడు గాడిద మీద. ఇప్పుడు గాడిద మీద బయలుదేరినటువంటి బిలాము వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు తన గాడిద మనకు తెలిసిన సందర్భమే. తన గాడిద ఇప్పుడు 3 సార్లు ఆగిపోతూ వచ్చింది. ఆ గాడిదని కొడతా ఉన్నాడు. ఇప్పుడు గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది. అయ్యో ఎందుకు యజమానుడా, ఇన్ని రోజులు నేను నీ దగ్గర పనిచేస్తున్నాను కదా, ఏ రోజైనా నీకు ఎదురు చెప్పినానా అని నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అక్కడ రాయబడిన సందర్భం, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. అంటే అప్పటి వరకు బిలాము ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు ముయ్యబడి ఈ బాహ్య సంబంధమైన శరీర సంబంధమైనటువంటి నేత్రాలు మాత్రమే కలిగి ఉన్నాడు. కాబట్టే ఎంత ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో ఉన్నాడు బిలాము అంటే చూడండి, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, బిలాము ఎదుట ఖడ్గము దూసి చేత పట్టుకుని ఉన్నటువంటి దేవుని సముఖంలో నిలబడేటటువంటి దేవుని దూత ఈ దేవుని ప్రవక్త అయినటువంటి బిలాము చూడలేకపోయినాడు, కానీ ఒక సామాన్యమైనటువంటి గాడిద చూస్తూ వచ్చిందండి. అంటే దేవుని దూతను చూడలేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో బిలాము ఉన్నాడు అంటే తప్పు కాదేమో స్నేహితుడా. దేని చేత మూతబడిపోయింది బిలాము యొక్క కన్నులు? డబ్బు, ఘనత, ప్రాస్పారిటీ, వీటి చేత బిలాము యొక్క నేత్రాలు మూయబడినాయి. కాబట్టే దేవుని చూడలేకపోతా ఉన్నాడు, దేవుని యొక్క క్రమశిక్షణ చూడలేకపోతా ఉన్నాడు, దేవుని యొక్క దూతను చూడలేకపోతా ఉన్నాడు. ఇక్కడ మొదటి సందర్భం ఏంటంటే, ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ, ద డివైన్ డిసిప్లైన్, ఆ దైవికమైనటువంటి క్రమశిక్షణను నేర్పించడానికి కొరకే ఇప్పుడు దేవుని దూత ఖడ్గం పట్టుకుని బిలాము ఎదుట నిలబడుతూ వచ్చింది. ఈ నా జీవితంలో కూడా అంతే ప్రియదేవుని బిడ్డ. నేటి దినాలు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఈ కరోనా వైరస్తో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈవెన్ క్రైస్తవ విశ్వాసులు సైతం కూడా చనిపోతూ ఉన్నారు. ఇంకా చాలా బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, క్రైస్తవ బోధకులు, పాస్టర్స్ కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైన సంఘమా, ఏమి నేర్చుకోవాలా? ఈ భయంకరమైనటువంటి పానిక్ సిచ్యువేషన్ మనకి ఏం పాఠం నేర్పిస్తుందో తెలుసా? ఇప్పటికైనా సరే దైవికమైనటువంటి క్రమశిక్షణ లేదా దేవుని క్రమశిక్షణ చూసేటటువంటి నేత్రాలు నాకు దయచే ప్రభువా అని ప్రభువుని ప్రార్థించేటటువంటి విశ్వాసులు నేటి క్రైస్తవ సమాజానికి అవసరం ప్రియదేవుని బిడ్డ. నన్ను ఇట్లా చెప్పనివ్వండి, చాలామంది దేవుని సేవకులు ఈ చివరి దినాల్లో ప్రాస్పారిటీ గాస్పెల్, సమృద్ధి, ఆ దేవుని దగ్గరికి వస్తే ధనం వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే డబ్బు వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే ఇల్లులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు కలుగుతారు, ఇలాంటి ప్రాస్పారిటీ గాస్పెల్ కాదా చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, రక్షించబడండి, దేవుణ్ణి ముఖాముఖిగా చూసే ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి కలిగి జీవించండి, ఒక దైవికమైనటువంటి క్రమశిక్షణ కలిగి జీవించండి, దేవునికి భయపడుతూ జీవించండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరల మధ్యాకాశంలోనికి రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాకడ కొరకు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి, సంఘాన్ని సిద్ధపరచండి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలా? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరువులు, ఈ కాటంకాలు, ఈ వైరస్లు, ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఈ మరణాలు, ఈ ఉపద్రవాలు, ఈ భూకంపాలు, ఈ యుద్ధాలు, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి సూచనలు. కాబట్టి జాగ్రత్త ఓ సంగమా, ప్రభు రాకడి కొరకు జాగ్రత్తగా సిద్ధపడు అని బోధించాల్సినటువంటి బోధకులు ప్రాస్పారిటీ గాస్పెల్ని బోధించుకుంటూ దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు, మీరు విత్తిన దాన్ని మీరు ఇంకా ఫలాన్ని పొందుతారు, దేవునికి ఇవ్వండి, ఇదే ప్రసంగాలు అయిపోతా వచ్చినాయి.
ఆ రోజున బిలాం చేసిన తప్పు కూడా అదే. ఆ డబ్బు కొరకు, మోయాబు రాజు అయినటువంటి బాలాకి ఇచ్చేటటువంటి డబ్బు కొరకు, ఘనత కొరకు, బంగారం కొరకు ఆశపడి తన మనోనేత్రాలు మూయబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురుడితనం, ద స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైనటువంటి గురుడితనంలో ఉన్నాడు. కాబట్టే దేవుని దూతను సైతం కూడా చూడలేకపోతూ వచ్చినాడు. ఎంత బాధాకరమైన సంగతి! ఒక దేవుని ప్రవక్త దేవుని దూతను చూడలేకపోయినాడు, కానీ ఒక సామాన్యమైనటువంటి నోరు లేని గాడిద దేవుణ్ణి చూస్తూ వచ్చింది. ఒక మాట చెప్పనా, నేను నా జీవితంలో కూడా అంతే ప్రియదేవుని బిడ్డ. నేటి దినాల్లో ఏ రీతిగా అయితే బిలాముకి దూత అడ్డుగా నిలబడుతూ వచ్చిందో, దేవుడు కూడా చాలా సందర్భాల్లో మనకు అడ్డుగా నిలబడతాడు. జాగ్రత్త. మన ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు తెరవబడినప్పుడే పాపాన్ని మనం చేసేది తప్పుగా గ్రహించగలుగుతాం, పాపాన్ని పాపంగా మనం చూడగలుగుతాం. ప్రియదేవుని బిడ్డ, అప్పుడే మనం విడిచిపెట్టగలుగుతాం. నీ ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి మూయబడినంతసేపు, గురుడితనంలో ఉన్నంతసేపు కూడా నువ్వు చేసేది నీకు తప్పని అనిపించదు, నువ్వు చేసేది పాపమని అనిపించదు. చాలామంది వారి జీవితాల్లో వారి మనస్సాక్షిని చంపుకుని, వారి హృదయాన్ని కఠినం చేసుకుని, వారు చేసేది తప్పు అని సంగతి తెలుసుకోకుండా ఇది కరెక్టే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ గుడ్డితనంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వారి ఎదుట నిలబడినటువంటి దేవుణ్ణి కానీ, దేవుని యొక్క దూతని కానీ వారు గ్రహించలేకపోతా ఉన్నారు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని సేవకుడా, జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని విశ్వాసి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి మెరుగుపరచబడిన అనుభవము, వెలిగించబడినటువంటి అనుభవం కలిగినటువంటి నీవు దేవుని క్రమశిక్షణను చూసేటటువంటి కనుదృష్టి నాకివ్వు ప్రభువా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిదండి. ఇంకెంతసేపు ఈ ఆశీర్వాదాలు, ఈ ప్రాస్పారిటీ సువార్తలు ఇలాంటి వాటి వైపు వెళ్ళకండి. ఇంకా అయిపోయింది ఆ సమయము. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మన ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నదన్న సంగతి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే దేవా, నా వ్యక్తిగత జీవితంలో నీ క్రమశిక్షణను చూడగలిగేటటువంటి నేత్రాలు నాకు ఇవ్వు ప్రభువా. నేను వెళ్ళే పరిస్థితుల్లో పాపం ఏదో, తప్పేదో స్పష్టంగా గ్రహించుకుని ఇది తప్పు అని గ్రహించుకుని ఒక సరైనటువంటి క్రమంలో, ఒక దైవికమైనటువంటి మార్గంలో, ఒక దైవికమైన క్రమశిక్షణలో నడిచేటటువంటి నేత్రాలు, అలా చూస్తూ వెళ్ళేటటువంటి ఆధ్యాత్మికమైన కనుదృష్టి ప్రభువా అని ప్రభువుని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము ఈ చివరి దినాల్లో. ప్రియదేవుని బిడ్డ, బిలాము నష్టపోతూ వచ్చినాడు. అందుకని అక్కడ రాసినాడు, అంతలో యెహోవా అతని కళ్ళు తెరిచెను. ఈరోజు నీ నా కళ్ళు తెరవబడితే ఎంత బాగుండో. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల యొక్క కళ్ళు, అనేక మంది దేవుని యొక్క సేవకుల యొక్క కళ్ళు, దేవుని యొక్క క్రమశిక్షణను చూసేటటువంటి కళ్ళు యెహోవా తెరిస్తే ఎంత బాగుండో. నేనంటాను, ఈ చివరి దినాల్లో మనకి కరోనా నుంచో ఇంకొక దాని నుంచో స్వస్థత కాదండి కావాల్సింది, మనకి సిద్ధపాటు కావాలా. రోగంతో మనం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో కనుక మనం చచ్చిపోతే నిత్యరాజ్యంలోనికి వెళ్ళలేము. కాబట్టి రోగాలు పోయే ప్రసంగాలు కాదు మనం చేయాల్సింది చివరి దినాల్లో, పాపాలు పోయే ప్రసంగాలు చేయాలా. రోగంతో మనం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ సిద్ధపాటు లేకోకుండా చచ్చిపోతే అది చాలా ప్రమాదకరము, చాలా బాధాకరమైనటువంటి సంగతి. సేవకుడా జాగ్రత్త. ఈ చివరి దినాల్లో రోగాలు పోయే ప్రసంగాలు కాదు, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటటువంటి ప్రసంగాలు చేయడం నేర్చుకుందాం. విశ్వాసులు కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు యొక్క క్రమశిక్షణని చూసే నేత్రాలు ప్రభువా. దేవుడు ఒక క్రమశిక్షణలో పెట్టడానికి కొరకే ఈ పరిస్థితులు బయట. కాబట్టి జాగ్రత్త. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడేమని రాయబడి ఉంది అంటే, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను అని రాయబడింది.
ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి యెహోవా ఈ పనివాని కళ్ళు తెరువు చేయయ్యా అని ప్రార్థన చేసినాడు. ఇప్పుడు వెంటనే అక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను గనుక అని. అంటే మళ్ళీ ఒకసారి ఆలోచించేద్దాం, ఆ పనివానికి కళ్ళు ఉన్నాయా, కళ్ళు లేవా? గుడ్డివాడా, కళ్ళు ఉన్నవాడేనా అంటే కళ్ళు ఉన్నవాడే. మరి ఎందుకు ఎలీషా అట్లా ప్రార్థన చేసినాడు? యెహోవా ఈ పనివాని కళ్ళు తెరువు చేయమని ఎందుకు ఎలీషా ప్రార్థన చేశాడు? అట్ ద సేమ్ టైం దేవుడు కూడా ఆ పనివాని కళ్ళు తెరవ చేశాను అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అంటే సందర్భాన్ని చెప్తాను. ఈ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే, ఇక్కడ ఒక సిరియా రాజు ఉన్నాడు. అక్కడ మోయాబీల్ రాజు అయితే ఇక్కడ సిరియా దేశానికి చెందినటువంటి రాజు. ఈ రాజు ఇజ్రాయెల్ మీదకి దండెత్తాలి అని ఇప్పుడు పన్నాగం పన్నుతున్నాడు. తన సైన్యాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా సరే ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఆక్యుపై చేయాలి అని. అలా ప్లాన్స్ వేస్తూ తన సైన్యాన్ని సిద్ధపరుస్తున్న క్రమంలో ఎలీషా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతనికి అన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ఇజ్రాయెల్ రాజుని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిరియా రాజుకి ఏం అర్థం కావట్లా, అరే మనం ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేద్దాం అనుకున్నా ఇజ్రాయేలు ప్రభుత్వము లేదా ఇజ్రాయెల్ రాజ్యము, రాజులు, సైన్యం అంతా చాలా స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళు చాలా అలర్ట్ అవుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది అని ఇప్పుడు వాళ్ళ సైన్యం అంతటిని పిలిపించి ఇట్లా అన్నాడు, ఏరా మనలో ఎవరైనా కోవర్ట్లు ఉన్నారా? ఇక్కడ మనం మాట్లాడుకునే సంగతులన్నీ వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైనా తెలియజేస్తూ ఉన్నారా? రాజ్యంలోనికి వాళ్ళకి రాజుకి చెప్తున్నారా అని అడిగినాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళలో ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా అట్లా ఏం లేదు, మనలో ఎవరు కోవర్టులు లేరు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ప్రవక్త మోకరించి దేవుని వైపు చూసి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ దేవుడు జీవము కలిగిన దేవుడు, అన్ని విషయాలు ఆ ప్రవక్త బయలుపరుస్తాడు. ఇప్పుడు ఆ ప్రవక్త ఆ ప్రజలందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు అయ్యా అని చెప్పినాడు. ఇప్పుడు వెంటనే సిరియా రాజు కోపం వచ్చి అన్నాడు, ఓహో అదే సంగతి, అట్లయితే ఒక పని చేద్దాం, ముందు ఆ ఎలీషా అనేటటువంటి ప్రవక్తను తీసుకొచ్చేద్దాం, ఆ తర్వాత మన వాళ్ళ మీద దాడి చేయొచ్చని సైన్యాన్ని పంపించినాడు. ఇప్పుడు తెల్లారేసరికి ఏమైంది, ఎలీషా ప్రార్థన చేసుకునేటటువంటి ఆ ఇంటి చుట్టూతా కూడా సిరియా యొక్క సైన్యము చుట్టూతా రౌండ్ వేసినారు. ఇప్పుడు పొద్దున్నే ఆ పనివాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ సిరియా సైన్యాన్ని చూశాడు. వాడికి కళ్ళు ఉన్నాయా అంటే కళ్ళు ఉన్నాయి వాడికి. సిరియా సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు ఎప్పుడైతే సిరియా సైన్యాన్ని చూశాడో ఇక వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇంకా మన పని అయిపోయింది, ఎదుగో ఆ సిరియా రాజు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసాడు సైన్యాన్ని తీసుకుని, ఇదిగో ఇప్పుడు మన ఇంటి చుట్టూతా సిరియా రాజు సైన్యం మోహరించుంది, ఇప్పుడు మన ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు, మనల్ని చంపేస్తారేమో అని భయపడతా ఉన్నాడు పనివాడు. అప్పుడు అన్నాడు ఎలీషా, యెహోవా ఈ పనివాని కళ్ళు తెరవచ్చాయి. అంటే ఏ కళ్ళు? వీడు బాహ్య నేత్రాలు మాత్రమే చూస్తూ ఉన్నాడు, వీని మనోనేత్రాలు తెరువు చేయి ప్రభువా, వీడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరువు చేయి ప్రభువా అన్నాడు. అప్పుడు అక్కడ రాసినాడు, అప్పుడు యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవచేశాను. ఇక్కడ ఒక మాట చెప్పనా, వాడు ఈ శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో ఏం చూసినాడు తెలుసా? సిరియా రాజు యొక్క సైన్యాన్ని చూసినాడు కాబట్టి భయపడ్డాడు. ఎప్పుడైతే వాడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు యెహోవా తెరవజేస్తూ వచ్చినాడో, వెలిగిస్తూ వచ్చినాడో, ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? ఎలీషా చుట్టూ కూడా దేవుని యొక్క మహాసైన్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క మహాసైన్యాన్ని చూడగలుగుతూ వచ్చినాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక తలంపు చెప్పన, ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఎన్నో మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఈవెన్ చర్చెస్లో సైతము దేవుని సేవకులు, విశ్వాసులు సైతం కూడా చనిపోతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు భయపడిపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఇదిగో వాళ్ళు కూడా ఈ పనివాని వలె శత్రు యొక్క బలాన్ని చూస్తున్నారు వాళ్ళు, లేదా కరోనా వైరస్ని మాత్రమే చూస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తిని చూడలేకపోతా ఉన్నారు.
కరోనా వైరస్ కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు కలిగినటువంటిది దేవుని యొక్క మహాశక్తి అన్న విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. ఈ పనివాడు చేసిన తప్పు కూడా అదే. అందుకని ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. సిరియా సైన్యం అంతా వచ్చి తను రౌండప్ చేసినాడు. ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి దేశం సైన్యం అంతా వచ్చిందండి. అంటే ఆ వ్యక్తి ఎంత దేవునిలో ఎంత బలంగా ఉన్నటువంటి ప్రవక్త ఒకసారి ఆలోచన చేయండి. అంత సైన్యం అంతా వచ్చినా కూడా ఇంచు కూడా కదలలేదు ఎలీషా. ఎందుకంటే ఎలీషా ఆధ్యాత్మిక నేత్రాలు వెలిగించబడినవాడు. తన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని శక్తిని చూడగలిగినటువంటి వాడు ఎలీషా. కాబట్టి ఈ పనివాడు ఇంకా అటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలో లేడు. కాబట్టి యెహోవా ఈ పనివాని కళ్ళు తెరువు చేయయ్యా అన్నాడు. ఇప్పుడు వాడు కూడా చూస్తున్నాడు దేవుని శక్తిని. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా సందర్భాల్లో మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన ఇరుకులు, మనకు వచ్చిన అనారోగ్యము, మనకు వచ్చిన అస్వస్థత, మన ఇంట్లో జరిగిన నష్టం, మన రక్త సంబంధికుల్లో ఎవరినైనా మనం పోగొట్టుకున్నామేమో ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ వలన. ఈ పరిస్థితులు, ఈ వేదనకరమైనటువంటి పరిస్థితి, ఆదరణ లేని పరిస్థితులు, వీటిలన్నిటినీ చూసి కృంగిపోతున్నావేమో స్నేహితుడా, దిగులు పడుతూ ఉన్నావేమో, విచారపడుతున్నావేమో, నలిగిపోతూ ఉన్నావేమో, వేదనతో నిట్టూరుస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ఒక సంగతి చెప్పనా, దేవా ఈ పరిస్థితుల్లో దేవుని శక్తిని చూసేటటువంటి నేత్రాలు నాకు దయచే ప్రభువా. దేవుని శక్తిని చూసేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టి నాకు దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని శక్తిని చూసే నేత్రాలు దేవుడు నీకు ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డ, నీ పక్షంగా పోరాడేటటువంటి దేవుని సైన్యాన్ని ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళతో చూడనంత వరకు కూడా నీలో ఉన్నటువంటి ఆ భయము, ఆ నిరాశ, ఆ నిస్పృహ, ఆ ఆందోళన, ఆ కలవరము, ఆ దిగులు, ఆ విచారము, ఆ దుఃఖము, అవన్నీ కూడా నిన్ను కృంగదీస్తానే ఉంటాయి. దేవుని శక్తిని చూసేటటువంటి నేత్రాలు లేనంత వరకు అంతే పరిస్థితి. ఎప్పుడైతే మనం కూడా ఆ దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా వలె ఇటువంటి ప్రార్థన మనం కూడా ఎప్పుడైతే చేస్తామో, దేవా మా నేత్రాలు వెలిగించాయా, నీ శక్తిని చూసేటటువంటి కనుదృష్టి మాకు దయచే ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మన పక్షముగా పోరాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా యొక్క మహిమను, యెహోవా యొక్క సైన్యాన్ని కూడా నీ చుట్టూతా, నీ కుటుంబం చుట్టూతా, నీ సంఘం చుట్టూతా, నీ ఇంటి వారి చుట్టూతా కూడా ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క సైన్యము, ఆ దేవుని యొక్క శక్తిని చూసేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలని దేవుడు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కనుదృష్టిని దేవుడు మనకు కూడా దయచేస్తాడు. కాబట్టి భయపడద్దు స్నేహితుడా, దిగులు పడద్దు, కృంగిపోవద్దు, విచారపడద్దు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన మనోనేత్రాలు వెలిగించడానికి కొరకే, గుడ్డి వారికి చూపునివ్వడానికి కొరకే నేను వచ్చానన్నాడు. ఆ ప్రభువుని మనం వేడుకుందాం. మొదటిదేమో, దేవా దేవుని క్రమశిక్షణను చూసే కనుదృష్టి నాకు ఇవ్వయ్యా అని మనం వేడుకుందాం. రెండవదేమో, ఈ పరిస్థితుల్లో దేవా నీ శక్తిని, నీ మహిమను, నీ సైన్యమును చూసేటటువంటి ఆ కనుదృష్టి నాకు ఇవ్వు ప్రభువా అని వేడుకుందాం. రండి ఆఖరిగా మూడవది చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువ చేయమన్నాడు భక్తుడు. దేని కొరకట? ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి కదా. వీటిల్ని చూడటానికే చాలామంది మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ వాటి యొక్క సంతోషం, వాటిని చూస్తే వచ్చేటటువంటి ఆనందము కొన్ని క్షణాలే, కొంత సమయమే. ఇట్స్ ఎ టెంపరీ జాయ్, ఇట్స్ నాట్ ఎ ఎటర్నల్ జాయ్ అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు మానవుడు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు కనుక మనం చూడగలిగితే అవి మనకి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం, ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అవి అనుగ్రహిస్తాయి. ప్రియదేవుని బిడ్డ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ సత్యాల్ని గ్రహించాలి అంటే
ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు తెరవబడాలి. చాలామంది మతోన్మాదులు దేవుని వాక్యాన్ని విమర్శించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసేటటువంటి మనోనేత్రాలు వారికి ఇంకా వెలిగించబడలా. ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో ఆత్మదేవుడు రాసినటువంటి ఆత్మీయమైనటువంటి వాక్యాలను చదివితే మనకేం అర్థం కాదు. అంత మాత్రమే కాదు, ఇంకా తప్పుగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందుకనే నేను అంటాను, ప్రతిరోజు బైబిల్ చదివే ముందు ఎదుగో ఈ చిన్న ప్రార్థన చేద్దాం దేవుడి దగ్గర. దేవా, వెన్ ఐ ఓపెన్ మై బైబిల్, ప్లీజ్ ఓపెన్ మై ఐస్, ఓపెన్ మై హార్ట్ ఆల్సో. ఎప్పుడైతే నేను ఈ బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేస్తున్నానో అప్పుడు దీంట్లో ఉన్న ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు చూసేటటువంటి నేత్రాలు ఇవ్వు, వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకునేటటువంటి హృదయం ఇవ్వు, వీటిని జాగ్రత్తగా ఆత్మీయమైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి మర్మములను గ్రహించేటటువంటి మనస్సు నాకు ఇవ్వు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసి మనం బైబిల్ చదివితే అప్పుడు బైబిల్లో ఆత్మదేవుడు రాసినటువంటి మాటలేంటో, ఆత్మీయమైనటువంటి సంగతులేంటో, ఆత్మీయమైనటువంటి మర్మాలేంటో మనకు అర్థమవుతాయి. అందుకని భక్తుడు అన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కళ్ళు తెరవ చేయయ్యా. పౌలు అన్నాడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, ఇజ్రాయేలు ప్రజల యొక్క ముఖానికంటే ఈ రోజుకి కూడా వారికి ముసుగు ఉంది కాబట్టే ఇప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు ప్రభువారే వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యా అన్నటువంటి సంగతిని వారు గ్రహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఆ ముసుగు తొలగించబడాలి అంటే చాలామంది నేటి దినాల్లో ప్రభువుని ఇంకా ఆయన రక్షకుడు అన్న సంగతిని గ్రహించలేకపోవడానికి కలిగిన కారణం కూడా ఇదే. ఇంకా వాళ్ళ ముఖం మీద ఆ ముసుగు ఉంది. ఆ ముసుగు తొలగించబడాలి అంటే ఏం చేయాలా? ఇదిగో నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసినట్లుగా నా కన్నులు కూడా తెరువుచే ప్రభు అని అడగాలి. అలా తెరువు చేస్తే బైబిల్ ప్రభు అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, దేవా, ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలురైనటువంటి వీళ్ళకి ఈ సంగతులు బయలుపరిచినావయ్యా అన్నాడు. నిజమేనండి. ఎప్పుడైతే దేవుని వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసే నేత్రాలు మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి మర్మాలని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించే శక్తి, అటువంటి జ్ఞానం అనుగ్రహించమని, నా మనోనేత్రాలు తెరవమని ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే మన ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన మనం తెరువు చేయగలడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ముగిస్తా ఉన్నాను. 3 సంగతులు. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు వారు? గురుడ్డి వారి కన్నులు తెరువు చేయడానికి. ఎవరు గురుడ్డివారు? ఎవరైతే దైవికమైన క్రమశిక్షణ చూడలేకుండా వెళ్తున్నారో వారు గుడ్డివారే. దేవుని శక్తిని చూడలేని వారు గురుడ్డివారే. దేవుని గ్రంథంలో ఆత్మీయ సంగతులు గ్రహించలేని వారు గురుడ్డివారే. దానికే సంగతులు చూసినాం మనము. ఈ ఆధ్యాత్మికమైన గురుడ్డితనంలో నుంచి మనం బయటికి రావాలి అంటే బిలాము అట్లా ఆధ్యాత్మికమైన గురుడితనంలో ఉన్నాడు కాబట్టి తను చేస్తున్న తప్పు అనే సంగతిని గ్రహించలేకపోయినాడు. దేవుని దూతను చూడలేకపోయినాడు. దేవుడు అతని క్రమశిక్షణ నేర్పించడానికి కొరకే గాడిదకి వాక్ ఇచ్చినాడండి. ఈ రోజున దేవుడు మనకి క్రమశిక్షణ నేర్పించడానికి కొరకే ఈ భయంకరమైన పరిస్థితిని ఎలా చేసినాడేమో. తప్పు కాదు కదా. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. 3 సంగతులు. దేవా, ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి దేవుని క్రమశిక్షణ చూసే కనుదృష్టి నాకు ఇవ్వయ్యా. దేవుని శక్తిని చూసే కనుదృష్టి నాకు ఇవ్వు ప్రభువా. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు, ఆత్మీయమైన సంగతులు, ఆశీర్వాదకరమైనటువంటి సంగతులను, మర్మములను, ప్రభు యొక్క రాకడను గుర్చినటువంటి మర్మములను చూసే నేత్రాలు, కనుదృష్టి నాకు ఇవ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు అటువంటి దృష్టి అనుగ్రహిస్తాడు. తద్వారా మనం ఒక దైవికమైన క్రమశిక్షణలో దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. మన కుటుంబాన్ని సిద్ధపరుస్తాం, మన సంఘాన్ని కూడా సిద్ధపరుస్తాం. అట్టి సిద్ధపాటు,
అట్టి ఆత్మీయమైన కనుదృష్టి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా, మీ కొందనాలు. నిజమే ప్రభువా, బిలాము నష్టపోయాడు. దేవుని యొక్క క్రమశిక్షణను చూడలేనటువంటి దుస్థితిలో బ్రతుకుతూ డబ్బు కొరకు, ఘనత కొరకు ఆశపడి దేవుని శక్తిని చూడలేకపోయినాడు, నష్టపోయాడు. అలా కాదా, ఈ చివరి దినాల్లో దేవుని క్రమశిక్షణను చూసేటటువంటి నేత్రాలు మా దేశంలో ఉన్న దేవుని సేవకులకు, విశ్వాసులకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎలీషా పనివాడు సిరియా సైన్యాన్ని మాత్రమే చూడగలిగినాడు, కానీ దేవుని సైన్యములకు అధిపతి అయిన దేవుని సైన్యాన్ని, దేవుని శక్తిని చూడలేకపోతూ వచ్చినాడు, భయపడ్డాడు. మేము కూడా అంతే. ఈ కరోనా వైరస్ను చూసి భయపడుతున్నాము, కానీ సైన్యములకు అధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారం కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని చూడలేక భయపడుతున్నాము. క్షమించండి. దేవుని శక్తిని చూసేటటువంటి మనోనేత్రాలు, ఆధ్యాత్మిక దృష్టి మాకు ఇవ్వండి ప్రభువా. ప్రపంచంలో ఉన్న వింతలు చూసి సంతోషపడుతున్నారు, కానీ మానవుడు దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన, ఆత్మీయమైన, ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు చూసే నేత్రాలు ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మేము ఆత్మీయంగా నీలో ఎదిగి ఫలించి ఒక రోజున మీరు అక్కడ కొరకు సిద్ధపడేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మనోనేత్రాలు, ఆ ఆధ్యాత్మికమైన కనుదృష్టి, ఆ స్పిరిచువల్ విజన్ మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. కనికరించండి. ఈ భయంకరమైనటువంటి పానిక్ సిచ్యువేషన్లో మేము దేనికి భయపడి, కృంగిపోయి, కలవరపడి నష్టపోయేవారిగా కాకుండా దేవుని క్రమశిక్షణను చూస్తూ, దేవుని శక్తిని చూస్తూ, దేవుని ఆత్మీయ సంగతులను గ్రహిస్తూ ఒక రోజున దేవుని రాకడ కొరకు సిద్ధపడేటటువంటి శ్రేష్టమైన సంఘముగా మీరు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. శ్రేష్టమైన వాక్య పరిచయం చేసిన దైవసేవకులు రామకృష్ణ గారికి ప్రభువు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. యనమల కూతురు బ్రాంచ్ సంఘ పెద్ద ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్న బ్రదర్ శ్రీను తను యశ్వర్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఐసీయూలో ఉన్న వారి కోసం, వార్డులో ఉన్న వారి కోసం, హోమ్ క్వారంటైన్ వారి కోసం, ఆయా స్థితిగతుల్లో అనేక మంది మానసికంగా కృంగిపోయి వ్యధ చెందుతున్న వారి కోసం మనం వేదన, విలాపము, కన్నీరు, విజ్ఞాపన ప్రతిరోజు రాత్రి 7 to 8 అత్యవసర ప్రార్థన విజ్ఞాపన జూమ్ ఆన్లైన్లో మనం ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రత్యేకంగా యశ్వర్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఎన్ఎస్ఎం శ్రీను తను కొన్నిసార్లు ఆక్సిజన్ అందుకోలేక తనకు ఇవ్వబడుతున్న ఆక్సిజన్ తనకి బాడీకి సరిపడగా బైపాస్ ఆక్సిజన్ అమరుస్తున్నారు. ఆ తర్వాత మధ్య మధ్యలో మళ్ళా మాస్క్ ఆక్సిజన్, మళ్ళా మధ్య మధ్యలో మళ్ళీ బైపాస్ ఆక్సిజన్, ఇలాగా ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉన్నాయి. దేవుడు సహజసిద్ధంగా ఆయన శ్వాసను పీల్చుకునే రీతిలో ఆ మాస్క్ ఆక్సిజన్ ఉన్నటువంటి ఐసీయూలో నుంచి వార్డులో రావాలని, ఇంటిలోనికి రావాలని సోదరు కుమారి డిశ్చార్జ్ చేయబడింది. తన భార్య, ఇలా ఎంతమంది హాస్పిటల్స్ ఉన్నారు వారందరూ త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని, హోమ్ క్వారంటైన్లో ప్రభు కడిగి స్వస్థపరచాలని. తర్వాత ఈ కర్ఫ్యూ పెట్టారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలు ఇచ్చి కర్ఫ్యూ ఉంది. చాలామందికి పనులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, నలిగిపోయారు, నష్టపోతున్నారు. ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నారు. కరెంటు బిల్లు కట్టుకోలేక, ఫోన్ బిల్లు కట్టుకోలేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక అనేక మంది మరి ఆందోళన కనబడుతున్నారు. ప్రభు కనికరి కోసం ప్రార్థన చేద్దాం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు స్వస్థతను సమకూర్చినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి బుధవారం రాత్రి 7 to 8 సంఘ బైబిల్ స్టడీ, ప్రతి శనివారం రాత్రి 7 to 8 సంఘ ప్రార్థన గుడిగా, మిగతా అన్ని రోజులు కూడా సంఘ అత్యవసర ప్రార్థన విజ్ఞాపన జూమ్ ఆన్లైన్ సండే టిల్ సాటర్డే నైట్ 7 to 8. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు శిల సమాజం నడిపించబడుతుంది జూమ్ ఆన్లైన్లో. దయచేసి పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనం. ప్రతి ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్. దయచేసి తల్లిదండ్రులు మీ చిన్నారులు మీరు సిద్ధపరిచి ఈ జూమ్ ఆన్లైన్లో పాలిభాగస్తులు చేస్తుందిగా. స్క్రిప్చర్ యూనియన్ చిల్డ్రన్ మిషనరీ శాంసన్, స్వరూప, సూజన్, షారూన్ చక్కగా వాళ్ళు పాటలు నేర్పిస్తూ తర్వాత కథల రూపంలో దేవుని ప్రేమను తెలియజేస్తున్నారు. తర్వాత కొన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, చిన్న బిడ్డలకు ఆసక్తిని కల్పించడానికి కొన్ని చక్కని హ్యాండ్ వర్క్ కూడా చేయిస్తున్నారు ఆన్లైన్లోనే. దయచేసి తల్లిదండ్రులు మీ బిడ్డలందరూ కూడా ఈ జూమ్ ఆన్లైన్లో పాలిభాగస్తులు చేయవలసిందిగా. అలాగే ప్రతి ఆదివారం సాయంకాలం 6 to 7 యూత్ బైబిల్ స్టడీ యవనస్తులు కూడా ఈ జూమ్ ఆన్లైన్లో కూడుకోవాల్సిన ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా రికార్డ్ చేస్తూ ప్రతి ఆదివారం కూడా
వారు టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రార్థన టీవీ యాజమాన్యం బృందములకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ యొక్క పరిచయలు మరింత విస్తృతపరచబడిన మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ సూర్యాపేటలో సాయి భాస్కర్ హాస్పిటల్ ఎదురుగా యశ్యూర్ హాస్పిటల్ 6 నెలల క్రితం డాక్టర్ ఇంద్రమోహన్ గారు, డాక్టర్ కావ్య, డాక్టర్ శ్రీధర్ గారు వారు ముగ్గురు కలిసి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ యశ్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోవిడ్ కేర్గా మార్పు చేయబడింది. అనేక మంది, వందల మంది ఈ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న అందరూ కూడా గొప్ప ఆరోగ్యాన్ని, మేలుని, క్షేమాన్ని, స్వస్థతను సంతరించుకున్నట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ విధంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్స్, తర్వాత నర్సెస్, శానిటరీ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కలిసి నాతో ఏకమించి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరోసారి యశ్యూర్ హాస్పిటల్ వారు చూపిస్తున్నటువంటి కన్సర్న్ పెట్టి కూడా ప్రత్యేక వందనాలు వారికి తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధురా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది నా తండ్రి గుండె ధైర్యం చెడిపోయి ఉన్నారు ప్రభా. జబ్బు కంటే ముందుగా తండ్రి ఏమైపోద్దో, ఏమైపోతానో అనే భయం, ఫియర్ వారు వెంటాడుతున్నప్పుడు తండ్రి వారిని నా ప్రభా అయ్యా నలిపేస్తూ ఉంది ప్రభా. కరోనా అయ్యా ఎఫెక్ట్ గురవుతున్న అందరూ కనికరించండి అయ్యా. మరి ఎవరు కరోనా బారి పడకుండా, కరోనా బారి పడిన ఎవరు కూడా తండ్రి కరోనాతో చనిపోవడానికి వీల్లేదు ప్రభా. కనికరించి క్షమించిన తండ్రి అందరూ కూడా అయ్యా స్వస్థతను పొందుకొని సజీవ సాక్షులుగా ఉండినట్లు మీ కృపను పొడిగించండి ప్రభా. ప్రార్థన టీవీ వారి పరిస్థితులను విస్తృతపరచండి, ఆశీర్వదించండి. యశ్యూర్ హాస్పిటల్స్ ప్రభా పరిచయాలని మీరు ఆశీర్వదించండి ప్రభా. వైద్యం అందుకుంటున్న అందరూ కూడా ఆరోగ్యాన్ని, స్వస్థతను సంతరించుకున్నట్లు సహాయం తెచ్చాము. వారి పరిచయం కూడా దీవించమని ఎంతమంది నా ప్రభా మెడికల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి కోసం ప్రార్థిస్తున్నాడు. పాలకులు ప్రజల పాపలు క్షమించండి ప్రభా. ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోయారు, చితికిపోయారు, అప్పుడు బాధలు ఉన్నారు, అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టుకోలేకపోతున్నారు తండ్రి. కనికరించండి అయ్యా. మానసికంగా నలిగిపోయారు ప్రభా. జరుగుతున్న సంభవాలను బట్టి ఆధ్యాత్మికంగా సన్నగిలిపోయారు అయ్యా, చల్లారిపోయారు, చేరిపోయారు. కనికరించవలసి వేడుకొచ్చున్నారు త్వరగా నమ్ముతండి. మా పాపములు బట్టి పర్యసాలుగా ఈ కరోనా అనుభవిస్తున్నాం ప్రభా. 7 ఖండాల్లో విశ్వవ్యాప్తంగా ఈ విజృంభిస్తున్నా, విలయతాళం చేస్తున్నా కరోనాని మీరు అనుమతించి దేవుడు అంతం చేస్తున్నా తండ్రి. అంతటా ఆత్మస్వేచ్ఛను, సాధారణ పరిస్థితులు మేము చవిచూనట్లుగా నీ కృపను అనుగ్రహించమని. ఎంతమంది హరిత వ్యాధుల్లో, బాధల్లో, కష్టంలో, కన్నీళ్ళలో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సంఖ్యలలో, సంక్షోభంలో, సమస్యల వలయంలో సత్వమైపోతున్నారు. సందర్శించండి, స్పర్శించమని. మీ స్వరాన్ని అనుగ్రహించమని, వాక్యపు వెలుగులో బిడ్డలకు ఆయా ధైర్యాన్ని అనుగ్రహించండి, ఆదరణ దయచేయండి. బలాన్ని పుంజుకొని పునరుజ్జీవాన్ని పుంజుకోవడానికి అభయ వాగ్దానం స్వతంత్ర తెచ్చుకుంటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా నీ కృపను పొడిగించమని. ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సెంటర్లో పాల్గొనే ఆత్మీయులు అందరూ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఓ ప్రత్యేకమైన దీవెన ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మా వ్యక్తిగతమైన జీవితాలు, కుటుంబాల పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి, కీర్తించి, ప్రార్థించి నేమగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలను తెగ దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరినీ ఆయన ప్రేమించబడిన సమస్త జరగవలసిన కార్యములకు, కరోనా బారిన పడి దేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమించబడలకు సమస్తమునకు సదా తోడేయుడుగాక. అందరూ లేచి దయచేసి చేతులు పైకెత్తి నిలబడిన అందరూ కూడా దయచేసి చేతులు పైకెత్తి, తండ్రి నీవే మాకు తండ్రి అయ్యా, పరమ తండ్రి అయ్యా, యేసయ్యా మీరే మాకు రక్షకుడు అయ్యా, నీ కొందనాలు. ప్రియ పరిశుద్ధాత్మా, మీరే
ఆదరణకర్తగా ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్న దేవు, బలపరుస్తున్న అడుగున్నావు. శ్రీయేక దేవానికి వందనాలంటూ చేతులు పైకెత్తి, తండ్రి నీవే మా తండ్రివి, యేసు నీవే మా రక్షకుడవు, పరిశుద్ధాత్ముడా నీవే మా ఆదరణ, మా ఆనందము నీవే. తండ్రి నీవే మా తండ్రివి, యేసు నీవే మా రక్షకుడవు, పరిశుద్ధాత్ముడా నీవే మా ఆదరణ, మా ఆనందము నీవే, మా ఆనందము నీవే. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజు రాబోతున్న యేసురాజుకే జై.